హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్లీ. నేను మీ ప్రజ్ఞత. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో జరిగిన సద్దుల వ్లాగ్ చూపిస్తానండి. ఇక్కడైతే నేను బతుకమ్మ కోసం అన్ని సెట్ చేసి పెడుతున్నాను మమ్మీకి. ఇవేంది చెప్పు, ఇదేంది? నువ్వు పిండి, అది పల్లీల పిండి. ఇంకేమేమి చేస్తారు సద్దులకి? 3 తీర్లు చేయాలి సద్దలకి. రొట్టె పిండి చేయాలి. ఆహా, రొట్టె ముద్ద చేసి మూడు ఇదైతే మమ్మీ రొట్టె చేస్తుంది. రొట్టె ముద్ద కోసం రొట్టె చేసి దాన్ని కొంచెం కాలుస్తారనమాట. కాల్చిన తర్వాత దాన్ని కొంచెం రోట్లో వేసి దంచుతారు. అంటే మనకి ముద్దలాగా చేయడం కోసం రావాలి కదా, అట్లా వచ్చేదాకా దంచుతారు. దంచిన తర్వాత వాటిని మంచిగా ముద్దలాగా వేస్తారనమాట. వీటితో పాటు ఇంకా పులిహోర పులుసు వేస్తారనమాట. కొంచెం పులిహోర అన్నం కలుపుకొని తీసుకెళ్తారు నైవేద్యంగా, ప్లస్ పెరుగన్నం కూడా తీసుకెళ్తారు. ఇక్కడైతే పులిహోర పులుసు చేస్తుంది మమ్మీ. ఇక్కడైతే మమ్మీ బతుకమ్మ రెడీ చేస్తుందండి, నేను హెల్ప్ చేస్తున్నాను. యాక్చువల్గా బతుకమ్మ ముందు బొడ్డెమ్మ ఉంటుంది, తర్వాత ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 days ఉంటాయన్నమాట. 9 daysలో ఏ డేకి ఆ డే స్పెషల్ అనమాట. ఇప్పుడైతే ఎవరు వెళ్ళట్లే, కానీ నా చిన్నగా ఉన్నప్పుడైతే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే. ఫస్ట్ బతుకమ్మ నుంచి 9 days అనమాట. ఎవ్రీడే బతుకమ్మకి వెళ్తుండే. నాకు ఈవినింగ్ మా అమ్మమ్మ పేడ్ చేస్తుండే, నేను బతుకమ్మకి వెళ్తుండే. మంచిగా ఉంటుండే ఆ డేస్. అయితే అయిపోయిందా బతుకమ్మ? అయిపోతుంది. అయిపోయినాయి ప్రసాదాలకి ఇట్లా అన్నీ అయిపోయినాయి. ఇదిగోండి మా బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇదే మా బతుకమ్మ. ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే మేము ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాము. అసలు యాక్చువల్గా ఫస్ట్ రోజే ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం ఖుషి పాపతోటి, బట్ అది ఏడ్చింది బాగా, సో అప్పుడు కుదరలేదు. ఇప్పుడు అసలు ఏడుస్తుందో లేదో చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే దాన్ని మామూలుగా ఎలా ఉందో అలా పెట్టి చూసామన్నమాట. ఏడిస్తే లైట్ తీసుకుందాం, లేకపోతే డ్రెస్ చేంజ్ చేసి ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడైతే ఏడవట్లేదు అని చెప్పేసి దానికి రెడీ చేసామన్నమాట. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా ఉందనేది. మా ఖుషి పాప చూడండి, మా ఖుషి పాప ఎలా ఉందో, చాలా ముద్దుగా ఉంది కదా. కలర్ఫుల్ బతుకమ్మతో పాటు మా కలర్ఫుల్ ఖుషి పాప. తర్వాత ఇద్దరిని కలిపి తీద్దాం అనుకున్నాం ఫోటోషూట్. అంష్ని ఖుషిని ఇద్దరిని కలిపి తీద్దాం అనుకున్నాం, బట్ వీడు అది కొంచెంసేపు కాగానే ఏడవడం స్టార్ట్ చేసింది. వీడు వచ్చేసరికి అది ఏడుస్తుంది అనమాట. అందుకే ఇద్దరిని కలిపి తీయడం కుదరలేదు. వీడితో కొంచెం సేపు అలా చేసాము. వీడిని కూడా సతాయించిండు బాగా. యాక్చువల్గా చిన్నపిల్లలతో ఫోటోషూట్ అయినా ఫొటోస్ అయినా చాలా కష్టం అండి. మనం అంత ముందు వరకు మంచిగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. అరే బాగా నవ్వుతున్నారు కదా అని చెప్పేసి కెమెరా ఆన్ చేయగానే నాటకాలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక అస్సలు సపోర్ట్ చేయడు. వీడైతే నిజంగా అట్లనే చేస్తాడని ప్రతిసారి అంతే. మంచిగా రెడీ చేస్తానా ఫొటోస్ ఇద్దామని చెప్పేసి ఇక కెమెరా ఇవ్వడమనగా నాటకాలు చేస్తాడు. అంతకుముందు వరకు మస్తు నవ్వుతూ ఉంటాడు అనమాట. మస్తు ముచ్చట చెప్తాడు. కెమెరా ఆన్ చేసేసరికి ముచ్చట ఉండదు, నవ్వు ఉండదు, ఏముండదు. బతిలాడుకోవాలి. అరే నవ్వురా నాన్న, అరే కొంచెం మాట్లాడరా నాన్న అని చెప్పి బతిలాడాల్సి వస్తుంది వీడిని. ఇక్కడ మమ్మీ పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందామండి. ప్రసాదాలు పప్పు చక్కెరతో పాటు ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు ఉన్నాయి కదా, అదే ముద్దలు ఉన్నాయి కదా, నువ్వుల ముద్ద, పల్లీల ముద్ద, రొట్టె ముద్ద, వాటితో పాటు కొంచెం పులిహోరన్నం, కొంచెం పెరుగన్నం కూడా తీసుకెళ్తారనమాట. అండ్ బతుకమ్మలు పెట్టుకొని పూజ చేసుకుంటుంది. యాక్చువల్గా బతుకమ్మ ఫెస్టివల్కి చాలా రీజన్స్ ఉన్నాయండి. నాకు తెలిసిన రీజన్ ఏంటంటే, అప్పట్లో భూస్వాములు నవాబుల కాలంలో అంట అమ్మాయిలను చాలా ఘోరంగా ట్రీట్ చేసేవాళ్ళంట. అది తట్టుకోలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకునే వాళ్ళంట, సూసైడ్ చేసుకునే వాళ్ళంట. సో వాళ్ళకి సానుభూతిగా తోటి మహిళలు ఉంటారు కదా, లేడీస్, వాళ్ళందరూ వాళ్ళ పేర్లతోటి పువ్వులు పేర్చుకొని పాటలు పాడుకుంటూ వాళ్ళకి ఆశీర్వాదం తెలిపేవాళ్ళు అనమాట. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అట్లా చేసేవాళ్ళంట. ఇది ఒక రకమైన రీజన్ బతుకమ్మ ఫెస్టివల్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఈ చీర కట్టుకున్నానండి నేను. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. నాకు చాలా ఇష్టం రెడ్ కలర్ శారీ అంటే. ఈ బతుకమ్మ అనేది ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నాము. ఇక్కడ మేము ముందు వాటర్ పోసి తర్వాత ఇంట్లో నుంచి బతుకమ్మలు తీసుకెళ్తున్నాము. అండ్ నా ఒపీనియన్ బతుకమ్మ ఎందుకు చేసుకోవాలంటే, మన ట్రెడిషన్ అనేది ఇంకా మన ముందు జనరేషన్కి తెలియాలి అనమాట. ఆల్రెడీ చాలా మర్చిపోతున్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఏం తెలియకుండా అయిపోతుంది. మనం కూడా ఇలానే వదిలేస్తే ఈ ఫెస్టివల్ కూడా కొన్ని రోజులైతే తెలియకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇదేదో నామమాత్రం అయిపోయింది కొందరికైతే.
కొందరు ఇంట్లో ఉండి కూడా ఏం చేయాలి అన్నట్టు ఫెస్టివల్ చేసుకునే కూడా ఉంటారు. చేసుకున్నా ఏదో ఇంటి ముందు అలా ఆడి పక్కన వేస్తారనమాట, చెరువు దగ్గరికి రారు, అలా ఉంటుందన్నమాట. కొందరు ఇంట్లో ఉండి కూడా రారు. నాకు అలా చేస్తే మన పిల్లలకి ఇంకేం తెలుస్తుంది చెప్పండి. ఆల్రెడీ డీజే సాంగ్స్ వచ్చేసాయి, బతుకమ్మ పాటలు పాడేవాళ్ళు ఉన్నా పాడే ఛాన్స్ లేదనమాట. అలా పాడినట్లయితే కొంచెం తెలుస్తుంది, ఐ మీన్ ఎవరి దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, మనకు మంచిగా అనిపిస్తుంది. డీజే సాంగ్స్ ఆల్రెడీ ఫోన్లో విని ఉంటాం, ఇక్కడ కూడా డీజే సాంగ్స్ ఉంటే ఏముంటుందండి. నాకు అసలు నచ్చదు యాక్చువల్గా ఈ డీజే సాంగ్స్ బతుకమ్మ అంటే. కావాలంటే పాడే వాళ్ళకే మైక్ ఇచ్చి పాడిపిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది అనమాట. మేము చెరువు దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇది మా ఊరి చెరువు. యాక్చువల్గా దీని చెరువు అంటే స్టార్టింగ్ అనమాట, చెరువు లోపల ఉంటుంది కదా ఈ కట్ట అనమాట. చెరువు కట్ట దగ్గరకు వచ్చేసాము. చూడండి ఇవన్నీ బతుకమ్మలు అనమాట. ఒక్కొక్కరు ఎంత మంచిగా రెడీ అయ్యాలి చూడండి. బతుకమ్మ అంటే ఇంకొకటి కూడా మంచిగా రెడీ అవ్వచ్చు, ఏమంటారు పెళ్లి కాని అమ్మాయిలకంట మంచి హస్బెండ్ రావాలని కూడా పూజ చేసుకుంటారంట. ఇది నాకు తెలియదు, ఇంతకుముందే మమ్మీ చెప్పింది అనమాట. అలాగే అందరి ఇంట్లో మంచి లక్ష్మి ఉండాలని, ఐ మీన్ మనీ ఉండాలని చెప్పేసి కూడా పూజలు చేస్తారనమాట. ఇప్పుడు బతుకమ్మలన్నీ అక్కడ పెట్టేసి అందరూ పసుపు కుంకుమ పెట్టుకుంటారనమాట ఒకరికొకరు. చూడండి ఇవి మా ఊరు బతుకమ్మలు అనమాట. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి. ఊర్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ ఉన్నట్టు అనిపించాయి, అందుకే దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. మా చిన్నప్పుడైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను ఫస్ట్ రోజే వెళ్తుండే. ఐ మీన్ ఎంగిల్పుల బతుకమ్మ ఉంటుంది కదా, హాలిడే స్టార్ట్ అవ్వగానే తాతయ్య వచ్చి తీసుకెళ్ళిపోతుండే. మమ్మీ వాళ్ళు ఏమో సద్దుల బతుకమ్మకు వస్తుండే అనమాట. మేము ఎవ్రీడే ఈవినింగ్ అవి రుద్రాక్ష పూలు ఈవినింగ్ పూసే ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితో నాకు మా అమ్మమ్మ ఏమంటారు బతుకమ్మ పేర్చిస్తుండే. ప్లస్ నేను ప్రసాదం కోసం వెళ్తుండే అనమాట. అప్పుడు పప్పు చక్కెర, శనగపప్పు చక్కెర ఏదో ఒక ప్రసాదం కల్పిస్తుండే అనమాట. సో ఆ ప్రసాదం కోసం బతుకమ్మ తీసుకొని వెళ్తుండే అనమాట. చూడండి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు, కొందరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, కొందరు ఆడుకుంటున్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇది ఒక లైక్ గెట్ టుగెదర్ అనమాట. ఫ్రెండ్స్ అందరు కలుస్తారు అండ్ వాళ్ళ లైఫ్ అప్డేట్స్ తెలుస్తాయి మనకి, ఎలా ఉన్నారు ఏంటి అని తెలుస్తుంది. అండ్ చాలా బాగుంటుంది, అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా నేను ఈ బతుకమ్మ దగ్గరికి అంచుని తీసుకురాలేదండి. ఫస్ట్ బతుకమ్మకి తీసుకొస్తేనే వాడు ఒక హాఫ్ అన్ అవర్కే మస్తు సతాయించిండు అనమాట. బాగా ఏడ్చుండే, అంటే కొంచెం వాడికి అంత క్రౌడ్ అంత కొత్త కదా, బాగా ఏడ్చుండే. ప్లస్ కొంచెం సఫికేషన్ అయినట్టు అయింది వాడికి, అప్పుడు తీసుకురాలేదు అందుకే సద్దుల రోజు. అందుకే నేను ఎక్కువసేపు ఉండలే, ఒక 2 hours అట్లా ఉన్నట్టున్నా ఉండి మళ్ళీ అక్కడ వాడు ఏడుస్తాడని చెప్పేసి 2 hours తర్వాత వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. మొత్తం ఎండింగ్ వరకు ఉండలేదు. మళ్ళీ వాడిని వదిలేసి వచ్చాక కదా నాకు సగం అక్కడ సగం ఇక్కడ ఉన్నట్టుంది, ఇంట్లో ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి. అందుకే ఎక్కువసేపు లేను, కొంచెం ఒక 2 hours అట్లా ఉండి చీకటి పడ్డ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. మా సద్దుల లాగైతే ఇంతవరకేనండి. నేను వెనకాల కొన్ని ఫోటోషూట్ వీడియోస్ అండ్ ఆ రోజు మేము తీసుకున్న ఫొటోస్ యాడ్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Anshu, ఎందుకు ఓపెన్ చేస్తున్నాను? అలా ఏం లేదు నాన్న.